కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును గాక. బుక్స్ చూస్తే ఆశ్చర్యపోతున్నట్టున్నారు. నేను ఇటు సైడ్ ఉన్నాను. బుక్స్ని చూస్తున్నారు కదా, దీంట్లో దేవుని మాటలు ఉన్నాయి. ఎంతో గొప్ప మాటలు, మనల్ని ప్రోత్సహించేవి, మన విశ్వాస జీవితాన్ని బలపరిచే మాటలు. ఈ బుక్స్ అన్నీ నాన్నగారివే, నాన్నగారు చదివిన బుక్స్ అన్నీ. కానీ ఈ బుక్స్ని రాసిన వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? లేరు కదా. కానీ దేవుని వాక్యం అంటే బైబిల్ మనం చదువుతుంటే దేవుడు మనతోనే ఉంటారు అనేది మనము మర్చిపోకూడదు. అవును, ఇవన్నీ బుక్స్ కంటే గొప్ప బుక్ దేవుని బుక్ అంటే బైబిల్. ఆ బైబిల్ కానీ మనం చదువుతుంటే దేవుడు మనతోనే ఉంటారు, మన హృదయంలోనే నివసిస్తారు అనేది మనము మర్చిపోకూడదు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. తమ్ముడు, చెల్లెమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? తల్లిదండ్రులు లేరని, ఉన్న వారి మధ్య ఐక్యత లేదు, లేకపోతే ఎప్పుడు పోట్లాడుకుంటుంటారు, లేకపోతే చెడు భాషతోని ఇద్దరు కొట్లాడుకుంటుంటారు, మీ జీవితంలో అశాంతి ఉంది, అతి ముఖ్యంగా మీ జీవితంలో ప్రేమ లేదని బాధపడుతున్నారా? నా తల్లి నన్ను ప్రేమించట్లేదు, నా తండ్రి నన్ను ప్రేమించట్లేదు, వారు కొట్లాటల్లోనే వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు, నన్ను పట్టించుకోవట్లేదు అని మీరు నిరాశ నిస్పృహలో ఉండి అలాంటి ప్రేమని ఏ బాయ్ ఫ్రెండ్ దగ్గరనో ఏ గర్ల్ ఫ్రెండ్ దగ్గరనో పొందాలని ఎవరిని పడితే వారిని మీరు ప్రేమిస్తున్నారా? అలా చేయకండి. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ప్రేమించినా ప్రేమించకపోయినా నిస్వార్థము షరతులు లేని ప్రేమ దేవుని ప్రేమ. దేవుడి దగ్గర ఎంతో ప్రేమ ఉంది, కరుణామయుడైన దేవుడు. ఆ దేవుడి దగ్గర కానీ మనం వస్తే ఈ లోకంలో మనకి ప్రేమ దొరకకపోయినా దేవుని ప్రేమ మనల్ని కాపాడుతుంది. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తారు. ఆ ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని మీరు అనుభవిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు ప్రేమించట్లేదు, లేకపోతే తల్లిదండ్రులు మరణించారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనే నిరాశ నిస్పృహలో ఉంటే ఈరోజే దేవుడి దగ్గరికి రండి, దేవుడు ప్రేమని తెలుసుకోండి. ఇవన్నీ పరిస్థితుల్లో ఉండి ప్రార్థిస్తున్నారా? ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నారా? మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందము మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎప్పుడు సంతోషంగా, ఆరోగ్యవంతంగా, అతి ముఖ్యంగా ఎల్లప్పుడూ ఆశీర్వదింపబడుతూ ఉండాలి అనేది యేసు అనుచరుల యొక్క ప్రార్థన. నాదొక చిన్న ప్రశ్న. ఈ లోకంలో ప్రతి మానవునికి విధేయత అనేది కావాలి, అవును కదా? ఒక భార్యలాగా ఒక భర్తలాగా ఉన్నప్పుడు భార్య నుంచి విధేయత, లేకపోతే భర్త నుంచి విధేయత కావాలని, తరువాత పిల్లల నుంచి విధేయత కావాలని, స్కూల్కి వెళ్తే టీచర్కి స్టూడెంట్స్ దగ్గర నుంచి విధేయత కావాలని, ఉద్యోగంకి వెళ్తే పనివారి దగ్గర నుంచి యజమానికి విధేయత కావాలని, ఇలా మన జీవితాల్లో ప్రతి అడుగు మనం కోరుకునేది ప్రేమతో పాటు విశ్వాసంతో పాటు విధేయత కూడా మనము కోరుకుంటాం. కానీ ఎప్పుడైతే ఆ విధేయత కానీ రాకపోతే మనం ఏం చేస్తుంటాం? ఎంతో కోపం మనకి వచ్చేస్తుంది. వారు విధేయులుగా ఉండకుండా మనం ఏదైనా చెప్తే మనకి తిరిగి జవాబు ఇచ్చినప్పుడు వారు మనతో ఇష్టం వచ్చినట్టు మనతో మాట్లాడితే మనకెంతో కోపం వచ్చి వారిని శిక్షించాలి, వారిని ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనలనే మనము ఉంటాం. అదే కానీ వారు మనకి విధేయత చూపెడితే మనం ఎంతో ప్రేమిస్తాం. వారు ఎన్ని తప్పులు చేసినా వాటిని క్షమించి, వారిని ప్రేమించి వారి కోసం ఎంతో చేస్తుంటాం. మన దేవుడు కూడా అంతే కదా. మన దేవుడు మన దగ్గర నుంచి అడిగేది ఏంటిది? విశ్వాసము, విధేయత. ఆ విధేయత కానీ మనము చూపెట్టకుండా దేవుడు మనల్ని ఎప్పుడైనా హెచ్చరించినప్పుడు మీరు పశ్చాత్తాపపడాలి, మీరు చేసేది తప్పు, మీరు నా వాక్యం పట్ల విధేయత చూపట్లేదు అని దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు మనం ఏం చేస్తుంటాం? దాన్ని మనము తప్పుగా అర్థం చేసుకుంటాం. దేవుడు నన్ను ప్రేమించట్లేదు, దేవుడు నన్ను శిక్షిస్తున్నారు అనే విధంగానే మనము ఆలోచిస్తుంటాం. కానీ దేవుడి ఆ శిక్షలో ప్రేమ కూడా ఉంది అనేది మనం ఎందుకు మర్చిపోతున్నాం? దేవుడు మనల్ని విధేయత అడుగుతున్నారు.
మనకి ఎవరైనా విధేయత చూపెట్టకపోతే మనకెంతో కోపం వస్తుంది, అవునా? మరి దేవుడికి కూడా రావాలి కదా. కానీ దేవుడు ప్రేమామయుడు, మనకి ఎల్లప్పుడూ అవకాశము ఇస్తూనే ఉన్నాడు. మనల్ని మనం మార్చుకోవడానికి, మనల్ని మనం పశ్చాత్తాపపడడానికి, మనము దేవుడి యందు విధేయులుగా జీవించడానికి దేవుడు అవకాశం ఇస్తూనే ఉంటారు. కానీ మానవులుగా మనం ఏం చేస్తుంటాం? మనం ఇష్టం వచ్చిన సమయంలో దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడతాం, దేవుడి దగ్గర విధేయత చూపెట్టడానికి మనము ప్రయత్నిస్తాం. ఇంకా సమయము ఉందిలే అని మనము ఆలోచిస్తుంటాం. అదేవిధంగా సమయము అయిపోయింది అనే మాట కూడా ఉంది. కాబట్టి సమయము ఉన్నప్పుడే దేవుడి దగ్గర విధేయులుగా దేవుని మాట విని ఆ మాటలో ఉన్న శక్తిని మనము ఆస్వాదించి జీవిస్తాం. మీలో కొంతమంది ప్రశ్నిస్తుండొచ్చు, బ్రదర్ విధేయులుగా ఉంటే మాకేమొస్తుంది? మా యజమాని దగ్గరనో, మా టీచర్ దగ్గరనో, తల్లిదండ్రుల దగ్గరనో విధేయులుగా ఉంటే మాకు ఎంతో కొంత లాభం ఉంటుంది. కానీ దేవుడి దగ్గర మేము విధేయులుగా ఉంటే ఏమొస్తుంది అని కొంతమంది ఆలోచన ఉండొచ్చు. నాతో పాటు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం, నీవు దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొననే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఏమి జరుగుతుంది? ఈ భూమి మీదున్న సమస్త జనములలో మనల్ని హెచ్చిస్తారు. ఎప్పుడైతే దేవుని యందు మనము విధేయులుగా జీవిస్తుంటాము. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. ఈ వారమంతా డయాబెటీస్తోని, బీపీతోని బాధపడుతున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా నేను ప్రార్థించేటప్పుడు మీరు అందరూ నాతో ఏకీభవించాలని నా మనవి. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, మరొక దినాన్ని చూడగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మేమేమి చెల్లించినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేం. ప్రభువా, పాపులమైన మమ్మల్ని మీరు రక్షించారు, మీ వాక్యాన్ని మా జీవితాల్లో ఇచ్చారు. ప్రభువా, ఆ వాక్యాన్ని మేము చదువుతున్నాం, ఆ వాక్యానికి ప్రార్థిస్తున్నాం, కానీ ఆ వాక్యానికి అనుగుణంగా మేము జీవించలేకపోతున్నాం. మమ్మల్ని మీరు క్షమించండి. మీ వాక్యంలో ఉన్న శక్తి, మీ మాటలో ఉన్న శక్తిని మేము గమనించకుండా ప్రభువా లోకానుసారంగా మేము జీవిస్తుంటే మమ్మల్ని మీరు క్షమించండి. మా జీవితాల్లో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి అని చెప్పే మేము జీవిస్తున్నాం, కానీ మీరు ఒక్క మాట పలుకుతే ఎలాంటి కష్టాలైనా ఎలాంటి బాధలైనా తొలగిపోతాయి అనే విశ్వాస జీవితము మాలో కలగట్లేదు. మమ్మల్ని మీరు క్షమించి మీ మార్గంలో ఇంకా నమ్మకంగా నడిచేలాగున మమ్మల్ని మీరు నడిపించమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈ వారమంతా డయాబెటీస్, బీపీతో బాధపడుతున్న వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తూ వచ్చాం. మీరు వారందరినీ ముట్టండి, స్వస్థపరచమని వేడుకుంటున్నాం. అదేవిధంగా యేసు అనుచరుల మీద విశ్వాసం ఉంచి సర్వశక్తిమంతుడు సర్వలోకాల్ని సృష్టించిన దేవుని మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం. వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఉన్న అవసరతలు, అక్కర్తలన్నీ మీరు తీర్చి దిద్దమని, వారికి ఉన్న కష్టాలు, బాధల్ని తొలగించి వారి విశ్వాస జీవితాన్ని మీరు బలపరచమని మేము వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ వారం ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన దయారత్నం గారు హైదరాబాద్ నుంచి, వారిని వారి కుటుంబ సభ్యుల్ని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారు స్పాన్సర్ చేయడం ద్వారా ఎంతోమంది ప్రజలు మీ వాక్యాన్ని విని రక్షణ పొంది సరైన మార్గంలో నడిపించే భాగ్యాన్ని ప్రసాదించినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ కొద్దిపాటి ప్రార్థనని మీరు ఆలకించమని, ప్రతి ప్రార్థన అవసరతని మీరు దీవించి ఆశీర్వదించి, ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ అన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం ద పవర్ ఆఫ్ వర్డ్, మాటలో ఉన్న శక్తి. దీనిని ఒక వాక్యం ద్వారా బలపరుస్తాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం, ఆహారము వలనే కాక యెహోవా సెలవు ఇచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు. మనము తినే ఆహారంతోనే కాదు మనం జీవించేది, దేవుడు ఇచ్చే ప్రతి మాట వల్ల మనము జీవిస్తున్నాము అనేది, ఆ మాటలో ఉన్న శక్తి వల్లే ఈరోజు మనం సజీవులుగా ఉన్నాము అనేది మనము మర్చిపోకూడదు. దీనిని వివరించే ముందు ఒక వీడియోని చూద్దాం. ఇక్కడ చూస్తున్న దృశ్యం, ముగ్గురు యవనస్తులు ఆ పాపని తిడుతున్నారు. ఆ మాటలు తన హృదయానికి ఎలా తాకుతున్నాయో మీరు చూడండి. దేవుని సృష్టిగా ఉన్న వారము మనము మన నోటిలోంచి అలాంటి మాటలు రాకూడదు.
దేవునికి మహిమ తెచ్చే విధంగా మనము జీవిస్తాం. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో జరిగిన సంఘటన మన వ్యక్తిగత జీవితాల్లో మనము అనుభవించవచ్చు, లేకపోతే మనము ఇతరులని ఇలాంటి మాటలతో మనము బాధ పెట్టి ఉండొచ్చు. కానీ ఆ వీడియోలో జరిగిన సంఘటన ఎందుకు జరుగుతుంది అంటే, ఇతరుల మీద కోపం వల్ల, లేకపోతే మనకు బాధ కలిగినప్పుడు, మన అహం బాధపడినప్పుడు, లేకపోతే మనల్ని ఎవరైనా నిర్లక్ష్యం చేసినప్పుడు, లేకపోతే మనకంటే ఎవరైనా ఎక్కువగా ఆశీర్వదింపబడ్డప్పుడు మనము ఇతరుల గురించి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాం. అతి ముఖ్యంగా అలాంటి మాటలు, ఇతరులని బాధ పెట్టే విధంగా మాటలు మన జీవితాలు ఎక్కువ ఎప్పుడు వాడతాం? మనం ఎప్పుడైతే కోపంగా ఉంటామో. కోపము గురించి దేవుడు అన్న మాట ఏంటిది? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంటే మన జీవితాల్లో మనం కోపంగా ఉన్నాము, ఇతరుల మీద కక్షగా ఉన్నాము అని చెప్పి మనము ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుతుంటాం. కానీ నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంటే మన జీవితాల్లో మనం కోపంగా ఉన్నామా? ఇతరుల మీద కోపంగా ఉన్నా కూడా దేవుని నీతి నెరవేర్పబడదు అనేది మనము మర్చిపోకూడదు. దేవుడి లోకాన్ని ఎలా సృష్టించారు? కేవలం ఒక మాటతోని దేవుడు సృష్టించారు. కానీ మనల్ని దేవుడు తన చేతులతోని మనల్ని సృష్టించారు. ఆయన రూపంలో దేవుడు మనల్ని సృష్టించారు. ఆ మాట మన జీవితాల్లో ఎలా ఉపయోగపడుతుంది? ఆ మాట మన జీవితాల్లో మనకి సహాయపడుతుంది, మనల్ని కాపాడుతుంది, మనల్ని రక్షిస్తుంది. ఆ మాట ఎవరు? ఆ మాట క్రీస్తు. అంత గొప్ప మాట మన జీవితాల్లో ఉన్నప్పుడు, ఆ మాటని మనం నమ్ముకొని జీవిస్తున్నప్పుడు, ఆ క్రీస్తు అయిన మాటని మన హృదయాల్లో మనం ఉంచుకున్నప్పుడు, మన పెదవుల మీద రావాల్సిన మాటలు ఎలా ఉండాలి? దేవునిని పరిశుద్ధపరిచే విధంగా అలాంటి మాటలు ఉండాలి. కొంతమంది పాపంలో జీవిస్తున్న వారు అంటూ ఉండొచ్చు, బ్రదర్ దేవుని వాక్యము, దేవుని మాట వింటే మాకు ఎంతో బాధ కలుగుతుంది బ్రదర్ అని. అవును, మన జీవితాల్లో దేవుని వాక్యము లేక దేవుని మాట మనల్ని అబద్ధాలు చేసి మనల్ని సంతోషింపచేయదు. దేవుని మాట సత్యంతో కూడి ఉన్న మాట. ఆ మాట విన్నప్పుడు ఎలాంటి మనిషికైనా బాధ కలుగుతుంది. ఎందుకంటే మన తప్పుల్ని అది చూపెడుతుంది కాబట్టి. ఆ మాట కానీ మనం నిజంగా మన జీవితాల్లో అనువహించుకొని మనం జీవిస్తే మన జీవితాలు చాలా వేరుగా ఉంటాయి. ఎలాంటి జీవితం మన జీవితాల్లో మనము జీవిస్తున్నాం? మన జీవితాల్లో ఉన్న మాటలు, మనము ఎలాంటి మాటల్ని మనము పలుకుతున్నాము అనేది మనము ఆలోచించాలి. హృదయము అనే మందిరంలో దేవుడు మన హృదయంలో నివసిస్తున్నప్పుడు ఆ హృదయం నుంచి వచ్చే మాటలు ఏ విధంగా ఉన్నాయి? ప్రభువైన అయిన యేసు క్రీస్తు ఒక మాట అన్నారు, మీ హృదయం ఒకలాగుంది, మీ పెదవుల మీద వచ్చే మాటలు ఒకలాగా ఉన్నాయి అని. అవును, మన జీవితాల్లో మనం వేషధారణతోని మనము జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. ద పవర్ ఆఫ్ వర్డ్, దేవుని మాటలో ఉన్న శక్తి గురించి చెప్పాలని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ప్రధాన కుమారుడు, తర్వాత శతాధిపతి యొక్క దాసుడు గురించి దేవుడు నాకు చూపెట్టారు. మొట్టమొదటిగా మనము ప్రధాన కుమారుడు గురించి మాట్లాడుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 50వ వచనం. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అక్కడ ఏమి జరిగింది? ఒక ప్రధాని అంటే దేవుణ్ణి నమ్మేవారు కాదు, కానీ ఇక్కడ ఈ 4వ అధ్యాయంలో జరిగిన సంఘటనలో ఆ ప్రధాని దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడిని నమ్మి దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవా, నా కుమారుడు మరణావస్థలో ఉన్నాడు, మీరు వచ్చి నా కుమారుడిని స్వస్థపరచండి అని అన్నారు. ఏ ప్రధాని అయితే యేసుప్రభు వారిని నమ్మి వచ్చాడో యేసుప్రభు వారు అన్న మాట, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికేను అనే మాట అనగానే ప్రధాని ఏమన్నాడు? దేవుడి మాట నమ్మి. అక్కడ మనము గమనించాలి, దేవుని మాట నమ్మి ఆ ప్రధాని బయలుదేరాడు. మనం కానీ అక్కడ ఉంటే ఏం చేస్తుంటాం? మనకి సాక్ష్యము కావాలి, అవునా? నాకు వెంటనే స్వస్థత కావాలి, నాకు వెంటనే నా సమస్యలు తొలగిపోవాలి, నువ్వు రా, నాతోనే రా, నా వెంటనే నువ్వు వస్తేనే కానీ నా కుమారుడు బ్రతకడు అనే విశ్వాస జీవితము ఈ రోజుల్లో ఉంది. మనకి ఏదైనా ఇమీడియట్ సొల్యూషన్ మనకి కావాలి.
కానీ ఒక ప్రధాని దేవుణ్ణి విశ్వసించేవారు కాదు, కానీ దేవుణ్ణి నమ్మి దేవుడి దగ్గరికి ఆ ప్రధాని వచ్చాడు. దేవుడి దగ్గరకు వచ్చి దేవుడు మాట విని అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఏం జరిగింది? ఒక అద్భుతము జరిగింది. ఎలా జరిగింది? కేవలం దేవుని మాట ద్వారా. దేవుడు అన్న మాట, నువ్వు బయలుదేరు, నీ కుమారుడు బ్రతికేను అనే మాటకి ఒక అద్భుత కార్యము అక్కడ జరిగింది. ఆ ప్రధాని మళ్ళీ వెరిఫై చేసుకున్నాడు. ఎప్పుడైతే ఆయన దారిలో ఉన్నప్పుడే తన దాసులు తన దగ్గరకు వచ్చి నీ కుమారుడు బ్రతికాడు అని అన్నారో, అనగానే ఆయన చెక్ చేసుకున్నాడు. అవును, ఇదే సమయంలో దేవుడు నిన్న ఈ మాట అన్నారు, నా కుమారుడు బ్రతుకుతాడు అనే మాట అని అన్నప్పుడు ఆయన ఎంతో సంతోషించారు. అక్కడ ఒక అద్భుతంతో పాటు ఇంకొక గొప్ప కార్యం జరిగింది. కుమారుడు బ్రతికాడు. ఆ ప్రధాని దేవుణ్ణి ఇంకా నమ్మాడు. ఆ ప్రధాని నమ్ముకుంటంతో పాటు అతని కుటుంబం కూడా దేవుణ్ణి నమ్ముకుంది. దేవుని నామానికి స్తోత్రం. ఎంత శక్తి దేవుని మాటలో ఉంది అనేది మనము మర్చిపోకూడదు. దేవుడు మనతోని ఉన్నారు, ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు. ఆయన సృష్టి అయిన మనలో దేవుడు నివసిస్తూ ఉంటారు అనేది మనం ఎందుకు మర్చిపోతుంటాం? మనకి మాత్రం వెంటనే రిజల్ట్స్ కావాలి. అక్కడ ఒక 20 మైల్ దూరంలో ఉన్న కుమారుని కేవలం ఒక మాటతోని దేవుడు స్వస్థపరిచారు. అక్కడ ప్రధానికి ఎక్కడ కూడా అనుమానము రాలేదు. అవును, ఈయన శక్తిమంతుడైన దేవుడు, ఈయన మాటలోనే శక్తి ఉంది, కాబట్టి ఈయనని నేను నమ్ముకొని నేను వెళ్ళిపోతాను అనే విధంగా ఆయన జీవించాడు. మన జీవితాల్లో మనం ఒక్కటి గమనించాలి, దేవుడికి మనం ఎంత దూరంలో ఉన్నా దేవుడు మనల్ని స్వస్థపరుస్తారు, కానీ దేవుడి నుంచి మనము ఎక్కువగా దూరము ఉండకూడదు. The distance does not matter for God to heal the persons, but the distance between the man and Jesus matters. అవును, మన జీవితాల్లో మన హృదయము దేవుడికి సమీపంగా ఉండాలి. ఆ ప్రధాని వలె మనం కూడా దేవుణ్ణి అతిగా మనము నమ్మాలి. ఈ లోకంలో ఎవరిని నమ్మినా నమ్మకపోయినా మన యేసు ప్రభుని మనము నమ్ముకుంటూ మనము జీవించాలి. అక్కడ ప్రధాని హృదయం దేవుడి దగ్గర ఉంది, కానీ ఆ కుమారుడు ఎంత దూరం ఉన్నా దేవుడికి ఆ దూరంతోని పని లేదు. మనము ఎంత దగ్గరగా ఉన్నాము అనేది దేవునికి ప్రాముఖ్యం. అక్కడ ఆ ప్రధాని దేవుడి వాక్యానికి అనుగుణంగా జీవించాడు. దేవుడి మాట ఆ ప్రధాని విన్నాడు. ఏమి విన్నాడు? నువ్వు వెళ్ళిపో, నీ కుమారుడిని నేను స్వస్థపరుస్తానని. మన జీవితాల్లో దేవుడి మాట మనం వింటున్నామా? దేవుని మాటలో ఉన్న శక్తిని మనము నమ్ముతున్నామా? ఆ ప్రధాని స్థానంలో కానీ మనం ఉంటే కాళ్ళు ఏళ్ల పడి దేవుడిని మనము మన ఇంటికి తీసుకొని వెళ్తాం, కానీ దేవుడి మాటలో ఉన్న శక్తిని మనం ఎందుకు గమనించలేకపోతున్నాం? మానవునికి దేవునికి ఉన్న తేడా ఏంటిది అంటే, మానవుని ఆలోచన ఎలా అంటే, దేవా నన్ను స్వస్థపరచు, నేను నిన్ను నమ్ముతాను అని అంటారు. కానీ దేవుడు అనే మాట, నువ్వు నన్ను నమ్ము, నేను నిన్ను స్వస్థపరుస్తాను అని అంటారు. అవును, దేవుడిని నమ్ముకొని మనము జీవించాలి. ఏ స్వస్థతలు జరుగుతేనో లేకపోతే ఏ అద్భుతాలు జరుగుతేనే మనము దేవుణ్ణి నమ్మకూడదు. ఈ రోజుల్లో జనాలు ఎక్కువ ఎక్కడ ఉంటున్నారు? రక్షణ సువార్త చెప్పే సభలలో ఎక్కువ మంది రావట్లేదు. ఎక్కడైతే స్వస్థత జరుగుతుందో, ఎక్కడైతే అద్భుతాలు జరుగుతాయో అక్కడనే జనాలు ఎక్కువగా ఉంటున్నారు. ఎందుకు? అక్కడేదో మ్యాజిక్ షో లాగా వారికి అనిపిస్తుంది, లేకపోతే వారికి ఏదైనా సమస్య ఉండి, వారికి ఏమైనా ఇబ్బందులు, లేకపోతే ఏదైనా ఇంట్లో కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఆ మీటింగ్కి వెళ్తారు. ఒక లాటరీ లాగా వెళ్తారు. అక్కడ స్వస్థత కలిగితే కలిగినట్టు, లేకపోతే ఇంకొక స్వస్థతలు చేసి ఎవరైనా ప్రసంగికులు వస్తే అక్కడికి వెళ్తారు. కానీ దేవుడు అన్న మాట ఏంటిది? యోహాను సువార్త 4వ అధ్యాయం 48వ వచనం, యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అంటే సూచక్రియలు, అద్భుత కార్యాలు చేస్తేనే దేవుణ్ణి మనం నమ్ముతామా? ఈరోజు మనం సజీవులుగా ఉన్నాము, మన కాళ్ళు కానీ, చేతులు కానీ, కళ్ళు కానీ, చెవులు కానీ సరిగ్గా పనిచేస్తున్నాయి. మన శరీరంలో ఒక ప్రాణం ఉంది అని అంటే ఎవరి దయ వల్ల, ఎవరి కృప వల్ల మనం ఈరోజు సజీవులుగా ఉన్నాం? దేవుని కృపనే కదా. కానీ ఎలా ఉన్నా ఈ లోకంలో ఉన్నంత వరకు మనకి స్వస్థత కావాలి, ఆశీర్వాదాలు కావాలి, అప్పుడే దేవుణ్ణి మేము నమ్ముకుంటాము అనే రీతిలోనే ఈరోజు మనము జీవిస్తున్నాం. అలాంటి జీవితాన్ని మనము జీవించకూడదు.
ఏ విధంగా అయితే ఒక ప్రధాని దేవుని మాటలో ఉన్న శక్తిని నమ్మి అతనికి వెళ్ళిపోయాడు, మన జీవితాల్లో కూడా దేవుని వాక్యంలో ఉన్న శక్తిని నమ్ముకొని మనము జీవించాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం నమ్ముతామో, దేవుని వాక్యానికి అనుగుణంగా మనము జీవిస్తామో, మన జీవితాల్లో కూడా స్వస్థతలు, మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి. నా ప్రార్థనని కూడా దేవుడు ఆలకిస్తారు అనేది మనము మర్చిపోకూడదు. దేవుని మాటలో ఉన్న శక్తితోని అక్కడ బాలుడు సజీవుడిగా అయ్యాడు. అవును, మన జీవితాల్లో కూడా దేవుని మాటకి మనం ఎంత విలువ ఇస్తున్నాం, ఆయన మాటలో ఉన్న శక్తిని మన జీవితాల్లో మనము గమనిస్తున్నామా? ఆయన సృష్టిగా ఉన్న వారము మనము, ఆయన రూపంలో తయారు చేయబడిన వారమైన మనము దేవుని మాటకి విలువ ఇస్తున్నామా? ఏ నోటితోనైతే దేవుని మాటని మనం పలుకుతామో, ఏ నోటితోనైతే దేవుని యందు మనం ప్రార్థిస్తుంటామో, ఆ నోటితోని మనం ఎలాంటి తప్పులు చేస్తున్నాం అనేది మనం గమనిద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనములే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియుకుడి. అంటే ఇంగ్లీష్లో దీని గురించి, వి షుడెంట్ యూజ్ ఫౌల్ ఆర్ అబ్యూజివ్ లాంగ్వేజ్. దుర్భాష మనము మాట్లాడకూడదు, ఇతరులని కించపరిచే విధంగా మనము మాట్లాడకూడదు, ఇతరులని చిన్న చూపు చూసే విధంగా, లేకపోతే ఇతరులని ఏదో డామినేట్ చేస్తున్నాం మనం ఇష్టం వచ్చినట్టు అనే విధంగా మనము మాట్లాడకూడదు. ఎప్పుడు ఎలా మాట్లాడాలి? ఇతరులని ఎంకరేజ్ చేసే విధంగా, ఇతరులని ప్రోత్సహించే విధంగానే మన జీవితాల్లో మనము మాట్లాడాలి. ఈ రోజుల్లో ప్రత్యేకంగా యవనస్తులని నేను చాలామందిని గమనించాను, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు, పెరగకపోతే తల్లిదండ్రుల వయసులో ఉన్న వారిని కూడా ఎన్నో దుర్భాషలు వారు మాట్లాడుతుంటారు. నేను చూసినప్పుడు ఆశ్చర్యపోతుంటాను. పిల్లలు కానీ ఇలా మాట్లాడుతుంటే వీరు ఎక్కడి నుంచి నేర్చుకొని ఉండుంటారు? స్నేహితుల నుంచి, లేకపోతే లోకం నుంచి వారు నేర్చుకొని ఉండొచ్చు. కానీ ఇంట్లో తల్లిదండ్రులుగా వీరిని మనము సరి చేస్తున్నామా, లేకపోతే ఇంట్లో కూడా ఇలాంటి మాటలే ఉన్నాయా అనేది ఒక్కసారి ఆలోచించాలి. వీరిలా మాట్లాడుతుంటే వారు పెద్ద చిన్న, లేకపోతే వారు చుట్టుముట్టున్న పరిస్థితులను కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు దురభాషలు, లేకపోతే చెడు మాటలు వారు మాట్లాడుకుంటూ, ఏవేవో ఎకిలెకిలైన జోకులు వారు వేసుకుంటూ వారు ప్రవర్తిస్తుంటారు. సంఘాలలో కూడా దుర్భాషలు మాట్లాడుకుంటూ వారు జీవిస్తుంటారు. యవనస్తులు గమనించాలి, మన నోటిలోంచి దేవుని మాట తప్ప దుర్భాషలు అనే మాట మన నోట్లోంచి రాకూడదు. ఎలాంటి జీవితం ప్రత్యేకంగా యవనస్తులుగా మనము జీవిస్తున్నాం. ఇతరులని దుర్భాష మాట్లాడితే ఏమి జరుగుతుందో ఇందాక వీడియోలో చూశారు కదా. మనం అన్నప్పుడు మనకి తెలీదు, కానీ ఇతరులు మనల్ని అన్నప్పుడు దాంట్లో ఉన్న బాధ మనకి తెలుస్తుంది. కాబట్టి దేవుడు సృష్టిగా ఉన్న వారం మనము దుర్భాష మాట్లాడుతున్నామా, ఫౌల్ అండ్ అబ్యూజివ్ లాంగ్వేజ్, ఇతరులని కించపరిచే విధంగా మనము మాట్లాడుతున్నామా అనేది ఆలోచించాలి. దుర్భాషలతోనే అక్కని తిడుతున్నావా? నువ్వు మాట్లాడే ప్రతి మాట ఇందాక వీడియోలో చూపెట్టినట్టు అక్కని బాధ పెడుతుంటాయి. నువ్వు దాన్ని గమనించాలి. నువ్వు అక్కని తిడుతున్నప్పుడు, లేకపోతే అంకుల్ ఆంటీని కానీ మీరు తిడుతున్నప్పుడు పిల్లలు గమనిస్తూనే ఉంటారు. మీరు ఎలాంటి భాషని మీరు ఉపయోగిస్తున్నారో, మీ భార్యనే కదా అని మీరు ఉపయోగిస్తుండొచ్చు, కానీ అక్కడున్న పిల్లలకి తాను ఒక తల్లి. ఆ తల్లిని తిడుతున్నప్పుడు వారు కూడా అవే భాషని వారు నేర్చుకుంటారు, అవే మాటల్ని కూడా వారు నేర్చుకుంటారు అనేది మనము గమనించాలి. భార్యనే కదా నేను ఇష్టం వచ్చినట్టు తిట్టొచ్చులే అని మీరు అనుకుంటుండొచ్చు, కానీ ఆ తిట్లు ఇందాక నేను వీడియో చూపెట్టినట్టే వారికి బాధ కలిగిస్తుంటాయి. యవనస్తులు కూడా వారు చిన్నగా ఉన్నప్పుడు అవన్నీ గమనించి పెద్దగయ్యాక తల్లితో ఏ విధంగా మాట్లాడుతుంటారు. మన తల్లితో మనం ఎలా మాట్లాడుతున్నాం? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నామా? ఎదిరించి తనని మాట్లాడుతున్నామా? లేకపోతే దురభాషలాడి మనము తనని బాధ పెట్టి తనని హింసించి తనతోని ప్రవర్తిస్తున్నామా? యవనస్తులు గమనించాలి. అన్నయ్య, అంకుల్, మీరు కూడా ఆంటీతో కానీ అక్కయ్యతో కానీ మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మనము మాట్లాడాలి. ఇప్పుడు ఇంట్లో ఇతరులతోని మాట్లాడి సంభాషించేటప్పుడు ఎంతో మర్యాదపూర్వకంగా, ఎంతో ప్రేమగా మనము వారితోని మాట్లాడాలి. మనకి ఎంత కోపం వచ్చినా దేవుడి నీతిని మన పట్ల ఆపుతుంది అనేది మనము మర్చిపోకూడదు. ఆ కోపాన్ని మనము కంట్రోల్ చేసుకునే విధంగా మనము జీవించాలి.
నాతో పాటు సామెతల గ్రంథం 15వ అధ్యాయం 28వ వచనం, నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రతియుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. అంటే మీలో కొంతమంది అంటుండొచ్చు, బ్రదర్ అక్కయ్య నన్ను వేధిస్తుంది కాబట్టి నేను తిట్టాల్సి వస్తుంది, ఆంటీ నన్ను వేధిస్తుంది కాబట్టి నేను తిట్టాల్సి వస్తుంది అని చెప్పి. అవును అక్కయ్య, ఆంటీ, మనం సమాధానం ఇచ్చేటప్పుడు కూడా యుక్తమైన మాటలతో మనం సమాధానం ఇవ్వాలి. ఒక గాడ్లీ వర్డ్స్ వీ షుడ్ యూస్. అన్నయ్య తిడుతున్నాడు కదా అని చెప్పి మనం కూడా రిటర్న్లో తిడితే ఏమి జరుగుతుంది? వాదము ఎక్కువగా అవుతుంది. కాబట్టి ఆ సంభాషణలో ఎప్పుడు దుర్భాష కానీ, చెడు మాటలు కానీ, బూతులు కానీ మాట్లాడుకుంటా మనము జీవించకూడదు. దేవుని నీతిని మన జీవితాల్లో మన కోపంతోనే ఆపుతున్నాము అనేది మనము మర్చిపోకూడదు. మనము దేవుని నమ్ముకొని జీవించాలి, దేవుని లాగా మనము జీవించాలి, దేవుని కొరకు మనము జీవించాలి. ఈ లోకంలో మనిషి అంటే ఎలా ఉండాలి అనే ఉదాహరణ నాకు చెప్పండి. యేసు ప్రభువారు తప్ప. యేసు ప్రభువారు ఎంత కోపం వచ్చినా, ఎంత అవమానించినా, ఎంత నిందలు యేసు ప్రభువారి మీద వేసినా, యేసు ప్రభువారు ఎప్పుడు దురభాషలు మాట్లాడలేదే, ఎప్పుడు ఇతరులని కించపరిచే విధంగా ప్రవర్తించలేదే, ఎప్పుడు వారిని ప్రేమించారు, ఎప్పుడు వారిని సన్మానిస్తూనే దేవుడు వచ్చారు. ఆ విధమైన జీవితాన్ని మన జీవితాల్లో కూడా మనము జీవించాలి. ఒక ప్రధాని కేవలం దేవుని మాటను నమ్మి వెళ్ళిపోతే ఆ మాటలో ఉన్న శక్తి ద్వారా అతని కుమారుడు బ్రతికాడు. నా జీవితాల్లో కూడా దేవుని మాటలో ఉన్న శక్తిని చూడాలని ఆశగా ఉందా? దేవుని మాటలో ఉన్న శక్తి ద్వారా మన కుటుంబాల్లో ఎన్ని సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అనే విశ్వాసము రావాలని ఉందా? మన కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మన అనారోగ్య సమస్యలు కానీ, వైవాహిక జీవితంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన చదువులలో కానీ ఎలాంటి సమస్యమైనా కేవలం దేవుని వాక్యంతో తొలగిపోతాయి అనే నమ్మకము రావాలని ఉందా? అలాంటి అద్భుత శక్తి, దేవుడు మాటలో ఉన్న అద్భుత శక్తి నా జీవితాల్లో చూడాలని ఆశగా ఉంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజే దేవుణ్ణి మన సొంత రక్షకునిగా అంగీకరించి మన పాపాలని కానీ మనం దేవుడి దగ్గర ఒప్పుకోగలిగితే దేవుని మాటలో ఉన్న శక్తిని మనము మన జీవితాల్లో చూడగలుగుతాం. ఈరోజు ఒక యేసు అనుచరుడుగా మారండి. ఎందుకు అనంటే యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. ఈ వారం అంతా డయాబెటీస్, బీపీతో బాధపడుతున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. దేవుడు మా ప్రార్థనని ఆలకిస్తారు అనే విశ్వాసము, నమ్మకము మాకుంది. వచ్చే వారం అంతా అబ్డామినల్ పెయిన్ అంటే అపెండిక్స్ కానీ, కడుపు నొప్పితోని బాధపడుతున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి ఇవ్వమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అనంటే మీరు మాకు సహాయపడాలి. యవనస్తుడైన నన్ను మీరు ప్రోత్సహించి నా కొరకు ప్రార్థించి నేను ఇంకా నా విశ్వాస జీవితంలో ఆత్మీయంగా ఇంకా బలపడే విధంగా నా కొరకు మీరు ప్రార్థించి నన్ను ప్రోత్సహించి ఈ ప్రోగ్రాంకి మీరు స్పాన్సర్ చేయమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్.